ఈ నెల 14న అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. చాలా శక్తివంతమైన పౌర్ణమిగా చెప్పుకోవచ్చు. అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది. ఎందుకంటే ఇది పాల్గొన్న పౌర్ణమి. ఈ రోజునే హోలీ పండుగ జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజు లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలన సముద్రం నుండి పుట్టిందని శాస్త్రులు చెబుతున్నారు. అందులోనూ ఈ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇది చాలా అరుదైన పౌర్ణమి. ఎన్నో వందల సంవత్సరాల తరువాత వస్తుంది కనుక శక్తివంతమైన ఈ పౌర్ణమి అది రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి. మీ సంపదను పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు ఇంట్లో ఒక సిడి తిరిగిపోతుంది. అలా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. చాలా పవర్ఫుల్ పౌర్ణమి. పైగా ఈ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది. గ్రహణాలతో కలిసి వస్తుంది. కాబట్టి దీనిని అత్యంత శక్తి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే మీరు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన అంతులేని సంపద మనకు సొంతమవుతుంది. చాలామంది రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువులను వల్ల కూడా మనకు అదృష్టం అనేది మారిపోతుంది. అదృష్టం ద్వారా తెలుసుకోవడం, దురదృష్టం అనేది పోవడం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం, మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ పౌర్ణమి రోజున తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 వస్తువులను గురించి చెప్పుకుందాం. మీరు అందులో ఉండే 2 వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకుంటే చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి. శుభాలను సూచిస్తాయి. అశుభాలను దూరం చేసుకుని ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా పౌర్ణమి అంటే అత్యంత శక్తివంతమైన ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది. కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్ఫుల్ ఉంటాయి. ముఖ్యంగా ఇది గ్రహణం అత్యంత శక్తివంతం కూడిన వస్తువు. ఇలా రావడం చాలా విశేషమైనది మన పురాణాలలో చెప్తున్నారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరు కూడా వదులుకోకూడదని వేద పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. అందుకే మీకు తెచ్చుకొని పరిహారం కావచ్చు, విధానాలు కావచ్చు ఈ రోజుల్లో ఆచరించడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం వల్ల లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించడం లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందడం లేదు, బాగా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వారు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఈరోజు ఆ తల్లి పుట్టిన రోజు. పైగా ఈ పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది. ఆ తల్లి ఈరోజు భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. పురాణాలు చెప్తున్నాయి. పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రం కలిగి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున చేసుకునే పరిహారాలన్నీ చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. మన జీవితం మారిపోతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని స్నానం చేసే ముందు ముఖ్యమైన ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి. పురుషులైతే స్నానం చేసే
నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేసుకోండి. అలా చేస్తే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలా స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రజ్ఞులు. మరి ఆ వస్తువులు మొదటి వస్తువు ఏమిటంటే యాలకుల ప్యాకెట్. ఈ వస్తువుకు అత్యంత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక యాలకుల ప్యాకెట్ చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి, చాలు చిన్నది తెచ్చుకోండి. 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్ దొరుకుతాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజ గదిలో పెట్టుకోవాలి. అంటే తేగానే వాటిని తీసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తరువాత వాటిని కాసేపు పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పెడితే ఏమవుతుంది అంటే అది లక్ష్మీదేవిని నివేదన అవుతుందని. అలా కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తరువాత పూజ గదిలో పెట్టుకొని ఆ యాలకులు ప్యాకెట్లో నుంచి 5 యాలకులు తీసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తరువాత యాలకులను దాచే చోట దాచుకోవడం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలుక్కాయను వేయడం కానీ, లేదా తిని ఆహారం కలుపుకోవడం కానీ చెయ్యాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వివరించడం, అలాగే మన తలరాత మారిపోవడం, ధనం విపరీతంగా రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలకులు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. పూజా గదిలో పెట్టి పూజించుకొని ఆ తరువాత మీరు వాటిని పాయసంలో కానీ, లేదంటే గనుక తిని ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది. నీకు ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన 2 వస్తువులు ఏమిటి అంటే పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మనకు మంచి జరగాలి, మంచి ఫలితాలు ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వారు ఖచ్చితంగా పంచదారని తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులుగా బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజున ఇంటికి కొన్ని తెచ్చుకోవచ్చు. అలానే పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రమైన కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజు పంచదారను కొని తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టినా సరే, లేదంటే కనుక అదే పంచదారని అమ్మవారికి నివేదించం చేస్తే మనకు ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తరువాత దానిని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మనం దాదాపు కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారికి పటం ముందు పెట్టుకొని ఈ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు, అందులో నుండి కొంచెం ఒక్క గుప్పెడంత పంచదారను మనం స్వీకరించుకోవాలి. మిగిలిన ఆ పంచదారతో తీయని పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చేయడం. అలా మనం ఇంట్లో టీలో కానీ, కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువులైనా సరే మీకు తెచ్చిన వెంటనే తీసుకొని వెళ్ళి దాని గబగబా విప్పేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తరువాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాల పాటు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకునేప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడినప్పుడు
లక్ష్మీదేవి మనసుకు చక్కగా అనుగ్రహం ఇస్తుంది. మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తరువాత పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తరువాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసి, మీ డబ్బాల్లో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసిన ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదాలను వాడుకోండి. ఇలా ఈ పంచదార తెచ్చుకుంటే ధనం వస్తుంది. మంచి వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు. కాబట్టి ఇలా పంచదారను కానీ లేదంటే యాలకులు కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పసుపుని కూడా పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు మంగళకరమైన శుభాలను సూచిస్తుంది, దూరం చేస్తుంది పనులు, లక్ష్మీదేవి కార్యక్రమాలు కూడా భావిస్తారు. పసుపును అందరి ఇళ్లలో పడుతూ ఉంటారు. అందరూ దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మనం ఇంటికి అమ్మవారి వచ్చినట్లే అన్నమాట. పైగా ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కనుక ఈరోజు మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. ఇంట్లో అంటే శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది. ఈ శుభకార్యాలు చేయడం లేదు, ఏ ఫంక్షన్లు జరగడం లేదు. ఎందుకు ఏమో తెలియదు, కానీ అన్నీ మా ఇంట్లో ఇలా ఆగిపోతున్నాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారు గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి తిథి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలు, మంచిది. ఈ పసుపు మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తరువాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా. ఆ పసుపును ప్యాకెట్ కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న తరువాత ఆ పసుపును మీరు పూజ గదిలో పెట్టి పూజించుకోండి. అంటే ఆ పూజ గదిలో పెట్టేసి వదిలేయకండి. 15 నిమిషాలు తర్వాత ఆ పసుపును మీరు తీసుకొని దాచి పెట్టుకోండి. ఇక ఆ తరువాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు, లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయడం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవడం కోసం, లేదా పసుపులో వంటింట్లో వాడుకోవడం కోసం, ఇలా ఇష్టమైన దేనికైనా వాడుకోవచ్చు. కాళ్ళకు రాసుకొని మాత్రం వాడుకోకూడదు. తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాలో ఉన్న ఆ పసుపు ప్యాకెట్ను మొత్తం కూడా పోసేయకండి. అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది. మీ పసుపు మన పూజ గదిలో పెట్టడం కాబట్టి ఇలా పవిత్రతను కలిగి ఉంటుంది కనుక పసుపు కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా ఈరోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోకండి. తెచ్చుకోవడం వల్ల కూడా ఫలితం ఉండదు. మనం ఈ రోజున ఎర్ర పువ్వులు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఎర్ర పప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది కాబట్టి గ్రహస్థితి బాగా లేదు వాళ్ళు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తున్నాయి. మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయలు సంపాదన మన సొంతమవుతుంది. బెల్లం తీపి పదార్థం, బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం ఉంటాయి.
తిరుగులేని యోగాలతో మన జీవితమే మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందంతా బంగారంలాగా మారిపోతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారికి పటం ముందు పెట్టి పూజించుకొని ఈ తరువాత మనం చిన్న బెల్లం ముక్కను తీసుకొని నోట్లో వేసుకోండి. పూజంతా దోషాలు పాటు సమస్యలు పాపాలు పోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కోటి అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది.